హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హ్యాపీగా ఉన్నారా? లేదంటే నో యు హ్యావ్ టు బి నో అదర్ గో ఆమేన్ హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. God was so good for the past few days. మరి గత రోజులంతా కూడా దేవుడు ఆయన చాలిన దేవుడు, మంచి దేవుడుగా ఉన్నాడు. God has called us. ప్రభు మనల్ని పిలిచి ఉన్నారు. God has anointed us. ప్రభు మనల్ని అభిషేకించి ఉన్నారు. And God has given us a unique name. మరి మనకందరం కూడా ప్రత్యేకమైన ఒక పేరుని ఆయన మనకిచ్చి ఉన్నారు. Don't think that your name is just come like that. మరి ఏదో మీ పేరు అలాగా ఎవరు పెట్టారని అనుకోవద్దండి. It's a unique name given by God. మరి అది చాలా ప్రత్యేకమైన పేరు, ప్రభు మీకు ఇచ్చిన పేరు. Because you are unique and a masterpiece in the hand of God. మీరందరూ కూడా ప్రత్యేకంగా చేయబడిన వారు, దేవుని యొక్క హస్తాలు మనమందరం కూడా ప్రత్యేకంగా చేయబడిన, సృష్టింపబడిన వారు. You are precious. అంటే మీరు చాలా ప్రశస్త కలిగిన వారు. Sometimes we feel that we are low, we are not precious, we have been omitted, but we all, each and every one are precious in the eyes of God. మనము అనేక సార్లు మనము తృణీకరింపబడ్డ వారము, మనల్ని వెలివేశారని మనం అనుకుంటాం. కాకపోతే దేవుని దృష్టిలో మనమందరం శ్రేష్ఠులమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. Can you turn to your neighbor and say you're precious? Can you turn to your neighbor and say you're మీ precious? పక్కన ఉన్న వారిని చూసి చెప్పండి, మీరు శ్రేష్టమైన You వారు. are precious. You're precious more than diamond. మరి మీరు విలువైన వారు. Amen. Hallelujah. Let's bow down. మనమందరం కూడా తల్ల వచ్చి ప్రార్థన చేద్దాం. Thank you, Father. Thank you, Lord, that your Father God going to speak unto us, Master. ఈ రోజు మీరు మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. You're going to pour out your manna. ప్రభా, ఈ రోజున మీ మన్నాను మాకు అనుగ్రహించండి. We're going to, Father God, consume it. మేము ఆ యొక్క మన్నాను ఈ రోజున పొందుకోబోతున్నాం. We are going to be strengthened. మేము We're బలపరచబడబోతున్నాం. going to be anointed. మేము అభిషేకాన్ని We're పొందుకోబోతున్నాం. going to be used for your kingdom, Jesus. మమ్మల్ని మీరు వాడుకోబోతున్నారు తండ్రి. Let your rhema word ప్రభా, మీ యొక్క వాక్యము flow unto us, Jesus. ప్రభా మాలో ప్రవహించును గాక. Amen. In Jesus' name. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. Amen. Hallelujah. హల్లెలూయా. Anyone have lost anything in your life? మీలో ఎవరైనా ఏదైనా కోల్పోయి ఉన్నారా? Anybody has lost anything? It's very painful to lose something. మరి అది చాలా నొప్పి కలిగించేది మనం ఏదైనా Even if it పోగొట్టుకుంటే. is a very small things. మరి ఏదైనా చిన్న ఒక వస్తువైనా కూడా When we were students, a small pencil, the small pencil, my mom used to give the big one. She used to make three halves. It's not half also. మరి ఆ పెన్సిల్ ని ఒక పెన్సిల్ ని మూడుగా కట్ It's చేసేస్తాం. quarter, more less than a quarter. మరి అది మూడు భాగాలుగా చేసేస్తాం. And that small pencil, if I lose, మరి ఆ చిన్న పెన్సిల్ నేను పోగొట్టుకున్నప్పుడు I feel very bad. నాకు చాలా బాధ అనిపిస్తుంది. I will sit in a corner and cry. మరి నేను ఏడుస్తూ ఉంటాను. And on that pencil, మరి ఆ పెన్సిల్ మీద I will sharpen a blade. మరి ఒకవైపు దాన్ని తీసి And I will write Sarah on that. మరి నా పేరు దానిపైన నేను How రాస్తాను. many of you all have done that? మరి ఎంతమంది అలాగా మీరు చేస్తున్నారు? So when I lose it, I feel bad within me. I feel troubled. మరి నాలో కూడా కలవరం కలుగుతుంది అది నేను పోగొట్టుకున్నాను. I search it. నేను వెతుకుతాను. I search in all my friends' boxes. మరి మా ఫ్రెండ్స్ బాక్స్ లో కూడా నేను వెతుకుతూ ఉంటాను. And if I don't get, I feel even more sadder and bad. మరి ఇంకా అది దొరకకపోతే చాలా బాధ కలిగేది నాకు. Yes, anybody has lost things and you'll understand it. మరి మనకి ఏదైనా మనం పోగొట్టుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. And at the moment you find it, మరి ఎప్పుడైతే మీరు దాన్ని కనుగొంటారో, even if it's a small thing, మరి అది ఒక చిన్న వస్తువు అయినప్పటికీ కూడా from where the happiness comes, you don't మరి ఆ know. సంతోషం ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు. Amen. హల్లెలూయా. The lost మరి పోగొట్టుకున్నది was found. మరి పోగొట్టుకున్నది దొరికిందని. The lost మరి పోగొట్టుకున్నది was found. మరి దొరికిందని. I'm very happy. మరి చాలా If సంతోషంగా it's a ఉంటుంది. quarter pencil, అది ఒక చిన్న పెన్సిల్ if it's అయినప్పటికీ a కూడా half, I don't mind. మరి అది I don't mind. It is mine. మరి అది నాదే. It is
mine. అది నాది. Amen. హల్లెలూయా. So there is one chapter మరి బైబిల్ గ్రంథంలో that ఒక అధ్యాయం speaks ఉన్నది. about the lost things. మరి పోగొట్టుకున్న కోల్పోయిన కార్యాల గురించి మాట్లాడుతుంది. And this is he's an author called as Luke, who's a Gentile author. మరి ఈ లూకా అనే ఆ యొక్క పుస్తకాన్ని రాసిన వ్యక్తి అన్యుడు. He has written two books. మరి బైబిల్లో కూడా రెండు పుస్తకాలని ఆ లూకా అనే ఆ యొక్క వ్యక్తి రాసి ఉన్నారు. He has written Luke, which is a Gentile gospel. మరి అన్యులకి రాయబడిన పుస్తకం లూకా పుస్తకం. And Acts of Apostle. మరి అపోస్తల కార్యము, which talks about the early church growth and establishment. మరి అది పూర్వకాలపు సంఘం ఎలాగ స్థాపింపబడింది అని ఆ కార్యాల గురించి మరి ఆ యొక్క పుస్తకంలో మనము చదవగలం. He mostly highlights on the Gentile people and for what they are being called. మరి అన్యుల గురించి అదేలాగన అన్యులు ఎందుకు పిలువబడ్డారని కార్యాలని మనము ఈ యొక్క పుస్తకంలో మనం చూస్తాం. Don't think Gentiles are someone different. It's we. మరి అన్యులు అన్నప్పుడు ఎవరో అనుకోవద్దండి, మనమే. Amen. So this book is for us. మరి ఈ యొక్క పుస్తకం మనకే అన్నమాట. Amen. So we are going to turn to Luke chapter 15. మరి లూకా సువార్త 15. And we are going to talk on few things here. మరి కొన్ని కార్యాల గురించి మనం మాట్లాడబోతున్నాం. This is spoken by Jesus Christ. మరి ఈ యొక్క కార్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడారు. And we see the background of this. మరి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం When Jesus was preaching, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రసంగం when చేసేటప్పుడు Jesus was talking about his kingdom and so, మరి ప్రభువైన యేసుక్రీస్తు తన రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు there were publicans. అక్కడ మరి అన్య ప్రజలు ఉన్నారు. They were publicans who were sinners. మరి ఆ పాపులుగా ఉన్న ఆ వ్యక్తులు ఉన్నారు. There were tax collectors. మరి పన్ను వసూలు చేసేవారు ఉన్నారు. There were Pharisees and Sadducees who were పరిసయ్యులు సదుసేయులు ఉన్నారు. who were the lawmakers. మరి వారు న్యాయాన్ని స్థాపించేవారు, who were the law readers. మరి ఆ న్యాయాన్ని చదివేవారుగా ఉన్నారు. So these kind of people you can see, that is the sinners as well as the Pharisees who are doing God's work. మరి పాపులు అదేలాగన ఈ పరిసయ్యుల్ని మనము చూడగలము. So here publicans came, Pharisees came, Sadducees came, and people were sitting. మరి ఈ రకమైన మరి వ్యక్తులు వచ్చారు, సదుసేయులు పరిసయ్యులు, అలాగనే మరి పన్ను వసూలు చేసి ఈ యొక్క వ్యక్తులు వచ్చి అక్కడ కూర్చొని ఉండడం మనం చూస్తాం. These Sadducees and Pharisees, they mock the people who are tax collectors, who are sinners, who doesn't come for temple, who doesn't worship the true living God. They mock at them always. మరి సదుసేయులు పరిసయ్యులు ఏం చేస్తారంటే వారు దూషించి మాట్లాడతారు అన్నమాట. ఎవరైతే దేవుని యొక్క ఆలయంకి రాకుండా ఉంటారో, మరి దేవుడు చెప్పిన కార్యాలను పాటించరో వారిని చాలా వరకు దూషించేవారు. But కానీ Jesus used to speak to them. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. Jesus used to dine with them. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా కూర్చొని భోజనం చేసేవారు. He used to eat sentosa with them. మరి ఆయన తనతో ఆ ప్రజలతో కూడా కూర్చొని తినేవారు. He used to eat kubus with them. మరి కుబుస్ కూడా తన ఆ యొక్క వ్యక్తులతో కూర్చొని తినేవారు. Now when we came here only I understand when Jesus break the bread, that big kubus. మరి ఇక్కడికి వచ్చినప్పుడే మనకి అంత పెద్ద రొట్టె ఎక్కడ నుండి దొరికింది అనే ఆ యొక్క విషయం, ఎందుకంటే మనకి ఇక్కడ కుబుస్ దొరుకుతాయి కదా. Okay, so they were very angry, murmuring, muttering that Jesus was dining with the publicans. మరి ఆ యొక్క సదుసేయులు పరిసయ్యులు మరి పాపులతో ఆయన భోజనం చేస్తున్నారని చాలా వరకు మాట్లాడుతూ ఉన్నారు. Amen. So what happened is, so when this is the background, is the scenario. మరి ఇది దీని యొక్క కార్యం మనము చూసినట్లయితే, seeing all these things, మరి ఈ విషయాలన్నీ మనం చూసినప్పుడు Jesus delivers the parable. మరి అక్కడ ఒక కార్యాన్ని ప్రభు చెప్తారు. Luke 15 you should never forget. మరి ఈ లూకా సువార్త 15 మనం ఎప్పటికీ It is in the మర్చిపోకూడదు. middle of the book.
మరి ఈ యొక్క పుస్తకంలో మధ్య భాగంలో There ఉన్నది are ఈ యొక్క three situations in it, three parables Jesus delivers. మరి ఇక్కడ మనము చూసినట్లయితే 3 విషయాలు ప్రభు మాట్లాడటం మనం చూస్తాం. All three were lost. మరి ఇవన్నీ కూడా 3 కార్యాలు మరి అన్ని పోగొట్టుకున్నవే. All three were lost. మరి ఆ 3 విషయాలు కూడా పోగొట్టుకున్నవే. All three were searched. మరి ఆ యొక్క 3 విషయాలను కూడా వారు వెతికారు. All three were recovered. ఆ 3 విషయాలను కూడా మరలా పొందుకున్నారు. After recovering, they rejoiced. మరి అవన్నీ దొరికిన తర్వాత వారు సంతోషించారు. Can everyone tell with us? They lost it. అందరూ చెప్పాలి. వారు పోగొట్టుకున్నారు. They searched it. వారు వెతికారు. And they recovered it. మరలా వారు తిరిగి పొందుకున్నారు. And they rejoiced. మరలా వారు సంతోషించారు. This is going to happen in our life. మరి ఇది మన జీవితంలో కూడా అది నెరవేరబోతున్నది. In 2025, 2026 you would have been lost something. మరి గత సంవత్సరంలో కూడా ఏదో ఒకటి పోగొట్టుకున్నారు. You will search for it. మీరు ఆ కార్యాన్ని వెతుకుతారు. You will recover it. ఆ యొక్క విషయాన్ని మరలా మీరు పొందుకుంటారు. And you will rejoice for it. మరి ఆ కార్యాన్ని బట్టి మీరు సంతోషిస్తారు. I don't know what it is. ఆ విషయం ఏదనేది నాకు తెలియదు. You're going to lose it. You would have been lost it in the previous years. మరి గత సంవత్సరంలో ఆ యొక్క కార్యాన్ని మీరు పోగొట్టుకున్నారు. You have been searching for years for it. మరి గత కొన్ని సంవత్సరాలుగా వెతుకుతూ ఉండొచ్చు. But God is telling that you will recover it. కానీ ప్రభు చెప్పే మాట ఏంటంటే మీరు మరలా పొందుకుంటారు. And you will rejoice for it. మరి మీరు సంతోషిస్తారు. Amen. Hallelujah. Luke chapter 15 from verses 3 to 5 and 7, if you see that, there was 100 sheep for a shepherd. మరి ఒక వ్యక్తికి మరి కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 sheep for a shepherd and he lost one. మరి ఆ కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. అందులో ఒక గొర్రె very negligible. మరి ఆ 100 గొర్రెల్లో చూసినట్లయితే ఒక చిన్న విషయం అన్నమాట. The percentage is even more lesser than point. మరి అది చాలా పర్సంటేజ్ పక్షాన మనం చూస్తే చాలా తక్కువ. He would have been ignored it. మరి తను తలంచి మరి పోనీలేని వదిలేసి ఉండొచ్చు. Amen. But what happened? కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి? So this sheep, when it's been lost, మరి ఈ యొక్క గొర్రె ఎప్పుడైతే పోయిందో, very soft animal, మరి చాలా సున్నితమైన ఒక ఆ యొక్క, that's the reason we are always comparing with Jesus Christ. అందుకోసమే మనము యేసు ప్రభును గొర్రెతో పోల్చుతూ ఉంటాం. And we also compare him with as a shepherd. మనము యేసు ప్రభును గొర్రెల కాపరిగా మనము పోలుస్తూ ఉంటాం. This sheep, మరి ఈ యొక్క గొర్రె knows that it is going away from the shepherd. మరి ఈ యొక్క గొర్రెకు మరి ఆ యొక్క కాపరి నుండి దూరంగా వెళ్తున్నాము అని తెలుసు. It understands that this is not my way. మరి ఆ గొర్రెకు తెలుసు ఇది నా మార్గము కాదని. He misses the way. మరి ఆ యొక్క గొర్రె తన మార్గము తప్పిపోతుంది. He wants to come back. ఆ యొక్క గొర్రె మరలా తిరిగి రావాలని. Since it is a very lowly animal, doesn't have much brains, it cannot come back. మరి అది చాలా సున్నితమైంది, అది చాలా అంత మతి లేని ఒక జంతువు కాబట్టి అది మరలా తిరిగి రాలేని పరిస్థితి. So the shepherd has to go and search for it. ఎందుకంటే కాపరే వెళ్ళి ఈ యొక్క గొర్రెను వెతకాలి. Since it is a lowly animal. మరి ఎందుకంటే అది చాలా దీనమైన ఒక జంతువుగా ఉన్నది. Many a times we are being lost. అనేక మార్లు మనం కూడా మనము తొలగిపోతూ ఉంటాం. We are being lost. మనమందరం కూడా తొలగిపోతూ ఉంటాం. We would have been seen people getting lost. మనము వ్యక్తులను కూడా మరి వారి యొక్క మార్గాన్ని తొలగిపోవడం మనము చూస్తూ ఉంటాం. Or we would have been a person who's guarding the people who have been lost. లేకపోతే ఎవరైతే తప్పిపోయి ఉన్నారో వారిని సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రభు ఒకవేళ మనల్ని వాడుకుంటున్నాడు. 3 things. 3 విషయాలు. You would have been lost somewhere. మీరు ఎక్కడో దారి తప్పి వెళ్ళి ఉంటారు. Or you would have been guiding the people who've been lost. లేకపోతే రెండో విషయము తప్పిపోయిన వారిని నడిపిస్తూ ఉండేవారుగా ఉంటారు. Amen. So you may be one of the kind. మరి ఇలాగా మీరు ఏదైనా ఆ యొక్క లిస్ట్ లో ఉంటారు అన్నమాట. Amen. But God is telling that. కానీ ప్రభు చెప్పే విషయం ఏంటంటే Previously, ఇంతకు ముందుగా
మూలంగా because of your wrong decisions, మీ యొక్క నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, because of your poor way making capacity, మీ యొక్క మార్గాన్ని మీరు ఎంచుకునే విధానం బట్టి, because you have made a poor decision, మీరు చాలా మరి ఆ యొక్క అపజయమైన మార్గాన్ని మీరు you would have వెతుకున్నారు. been gone astray. ఒకవేళ ఆ కార్యాల నిమిత్తమై మీరు దారి తొలగి But you వెళ్ళి, want to come back. కానీ ఈ రోజున మరలా మీరు తిరిగి రావాలని కోరుతున్నారు. But few things is hindering to come back. కానీ కొన్ని కార్యాలు, కొన్ని విషయాలు మరలా తిరిగి రావడానికి మనకు అడ్డుగా నిలిచి ఉన్నవి. Oh, there is one good shepherd. మరి ఈ రోజున మనకి ఒక మంచి కాపరి He ఉన్నాడు. leaves all the 100 మరి ఈ యొక్క 99 గొర్రెలను వదిలాడు. who are in the group, మరి ఆ యొక్క మందలో ఉన్న గొర్రెలను, and he goes మరి ఆ యొక్క కాపరి వెళ్ళి and he brings searches. మరి ఆ యొక్క తప్పిపోయిన ఒక గొర్రెను వెతుక్కుంటూ He వెళ్తాడు. searches and he recovers. మరి వెతుకుతూ వెళ్తాడు. మరి దొరికిన తర్వాత దాన్ని పొందుకుంటాడు. And the Bible says one beautiful word, 15 chapter 5, you can read Luke chapter 15 verses మరి 5. లూకా సువార్త 15:5. అది దొరికినప్పుడు సంతోషంతో దాని తన భుజముల మీద వేసుకుని Amen. ఇంటికి వచ్చి Amen. తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, Amen. మీరు నాతో కూడా సంతోషించుడి, Amen. తప్పిపోయిన నా గొర్రె దొరికిందని Amen. వారితో చెప్పాను కదా. Amen. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై Amen. కలుగు సంతోషము కంటే Amen. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. Amen. Hallelujah. What the shepherd does when he recovers what he lost, మరి ఈ యొక్క కాపరి ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే పోయిన దారి తప్పిపోయిన గొర్రె దొరుకుతుందో, he takes the sheep and put it in his shoulder. మరి తనని ఆ యొక్క గొర్రెని తీసుకొని తన భుజంపై ఎక్కించుకుంటాడు. Oh, this sheep wantfully went. మరి ఈ యొక్క గొర్రె కావాలని ఆ యొక్క త్రోవని It lost తప్పి its వెళ్ళింది. way. తన దారి తప్పి The వెళ్ళిపోయింది. sheep knows that it has to follow the shepherd and be with the shepherd and మరి the ఈ group. గొర్రెకు తెలుసు తన యొక్క కాపరిని వెంబడించాలని. But though అయినప్పుడు కూడా it went astray, మరి అది దారి తప్పి it తొలగిపోయింది. went away from the sheep. మరి అది ఆ యొక్క కాపరిని వదిలి వేరే మార్గంలో It వెళ్ళిపోయింది. went away from the plan. మరి అది దేవుని యొక్క ఉద్దేశాన్ని వదిలి వెళ్ళిపోయింది అన్నమాట. It went away from the plan of the shepherd. మరి ఆ యొక్క కాపరికున్న ఉద్దేశాన్ని వదిలి మరి తన మార్గంలో వెళ్ళిపోయింది. But what the shepherd does, కానీ ఆ యొక్క కాపరి ఏం చేస్తున్నాడు? runs, మరి వెతుకుతూ వెళ్తాడు, search for it, వెతుకుతాడు, take over, recovers it, మరి దాన్ని పొందుకుంటాడు. and put it on the shoulder. ఆ యొక్క గొర్రెను తీసుకొని తన What does this భుజాలపై shoulder mean? మరి ఈ భుజము అన్నప్పుడు అర్థం ఏంటి? Always my husband carries on the shoulder. మరి ఎప్పుడు మా భర్త మా కుమార్తెను మరి I tell భుజముల she's పైన. already 8 and she's become 22 kgs. Put her down. మరి తను 8 సంవత్సరాలు అయింది కింద దించాను. But though every time he puts her on the shoulder, మరి ఎప్పుడు తన్ని భుజాలపైన that ఎక్కించుకున్నప్పుడు means the responsibility of this child is on me. ఆ యొక్క కార్యానికి అర్థం ఏంటంటే, ఈ యొక్క బిడ్డకు నేనే జవాబారి అనే ఆ యొక్క విషయమై ఉంది. All the responsibility of this child is on me. మరి ఈ యొక్క బిడ్డకి కావాల్సిన ప్రతి ఒక్క కార్యము నాపైనే ఆనుకొని ఉన్నది. Amen. Hallelujah. Hallelujah. If you would have been lost or gone astray from God, ఒకవేళ నువ్వు దారి తప్పి లేకపోతే దేవుని మార్గాన్ని విడిచి దూరంగా what is వెళ్ళినట్లయితే, being astray? మరి ఏదైతే నిన్ను దూరపరిచి ఉన్నదో, That you are not prayerful, ఒకవేళ అది ప్రార్థనలో నువ్వు that you are not దూరపరచబడినావు, spending time in God, మరి దేవునితో సమయాన్ని గడపని that you don't have a regular scripture reading, మరి ప్రతిరోజు బైబిల్ చదవడం అనే that కార్యం means you లేకుండా are not close towards God. అంటే దేవునికి సమీపస్తులుగా మనం All లేము. these comes under lost things. మరి ఇవన్నీ కూడా పోగొట్టుకున్న దారి తప్పిపోయిన ఆ యొక్క జాబితాలో All వస్తుంది. these things are called as astray. మరి ఇవన్నీ కూడా తప్పిపోయిన విషయాల కిందనే But వస్తాయి. what the good shepherd does, కానీ మంచి కాపరి ఏం చేస్తాడంటే, he searches for you, ఆయన నీ కొరకు వెతుకుతాడు, he recovers you, ఆయన నిన్ను మరల
పొందుకుంటాడు. Oh, he puts you onto the shoulder. దాని తర్వాత ఆయన భుజాలపైన Telling ఎక్కించుకుంటాడు. that, మరి చెప్పే మాట ఏంటంటే and he's just giving you an assurance. మరి ఆయన నీకు ఒక కార్యాన్ని ఆయన స్థిరపరుస్తున్నాడు. From today onwards, మరి ఈ రోజు మొదలుకొని my child, నా యొక్క బిడ్డ, you are my responsibility. నువ్వు నీ యొక్క బాధ్యత నా పైన ఆనుకొని ఉన్నది. You are I am responsible for you. నేనే నీకు బాధ్యత కలిగిన ఒక కాపరిగా. Your labor is on my responsibility. మరి నీ యొక్క కష్టము నా యొక్క బాధ్యత. Your pain my responsibility. నీ యొక్క నొప్పి నా బాధ్యత. The people who mocked and put you into shame my responsibility. ఎవరైతే నిన్ను చూసి నవ్వి నిన్ను నువ్వు తల కింద దించేలాగా చేశారో వారిని చూసుకోవడం నా యొక్క బాధ్యత. Your financial crisis my మీ responsibility. యొక్క ఆర్థిక పరిస్థితులు Can we give a నా clap యొక్క to God? బాధ్యత. Amen. Hallelujah. Who takes our responsibility. ఏ దేవుడైతే మన The యొక్క good బాధ్యతను shepherd. గ్రహిస్తాడో ఆ యొక్క మంచి కాపరి, The good shepherd. మంచి కాపరి. And he calls the neighbors, he rejoices, and this being compared to that the angels rejoice when one soul repent. మరి దాని తర్వాత తన పొరుగు వారిని అందరిని పిలిచి అక్కడ ఒక విందును ఏర్పరుస్తారు. అది చూసినట్లయితే మరి పరలోకములో ఒక ఆత్మ రక్షణ పొందినప్పుడు పరలోకములో సంతోషం కలుగుతుంది. We thought it was lost. మరి మనమందరం అనుకున్నాం అది తొలగిపోయిందని. We were thinking that it went astray and found and they became happy finished. మరి వారు మరలా పొందుకున్నారు, తర్వాత వారందరూ కూడా సంతోషపడ్డారని This is అనుకుంటున్నాను. being compared to a sinner, one sinner who has repentance completely. మరి ఇది దేనికి సూచనగా ఉన్నదంటే ఏ ఒక్క పాపి తన పరిపూర్ణ హృదయముతో మారు మనసు పొందుతాడో తనకి సూచనగా ఉన్నది. What is complete repentance? మరి పరిపూర్ణమైన ఆ యొక్క రక్షణ అనేది ఏంటి? What is complete repentance? ఆ యొక్క మరి ఆ యొక్క పరిపూర్ణ మారు మనసు అనేది ఏంటి? A complete repentance. మరి పరిపూర్ణమైన మారు మనసు. That you just surrender to God. మరి నీ యొక్క దేవునికి సమర్పించుకున్నావు. In all your trials, మీ యొక్క శోధనలన్నిటిలో in కూడా, all your tribulations, మీ యొక్క సమస్యలన్నిటిలో in కూడా, all your sinful heart, మరి మీ యొక్క పాపము నిండిన you హృదయంతో just take your hand, bilateral hand, and you submit and surrender. మరి మీ యొక్క చేతులు పైకెత్తి And దేవుని say, యొద్ద మీరు Lord, I సమర్పించుకున్నప్పుడు, surrender completely. ప్రభా నన్ను నేను I సమర్పించుకుంటున్నాను. completely repent. ప్రభా నన్ను నేను పరిపూర్ణంగా నేను పశ్చాత్తాపడుతున్నాను. Can we do that once? మరి మనం అందరం కూడా Can we lift up our hands, both the hands? చేతులు పైకెత్తి Hallelujah, Lord. ప్రభా, Lord, I completely surrender. ప్రభా నన్ను నేను పరిపూర్ణంగా నీకు I completely సమర్పించుకుంటున్నాను. surrender the days which I went astray. ప్రభా నేను ఏ ఒక్క కార్యాల్లో నిన్ను విడిచి త్రోవ తొలగిపోయినాను ప్రభా, ప్రతి ఒక్క కార్యంలో మరలా తండ్రి నాయనా నేను I సమర్పించుకుంటున్నాను నీ మార్గంలో completely నడవడం. repent, Lord. నేను ప్రభువా పరిపూర్ణమైన తండ్రి నాయనా మారు మనసుతో తండ్రి నాయనా I చేరుతున్నాను. completely repent, Jesus. ప్రభా పరిపూర్ణమైన హృదయముతో నీ చెంత చేరుతున్నాను. Amen. యేసయ్యా. Hallelujah. Amen. Hallelujah. Amen. So from verses 7 onwards, if you see 7, 8 onwards, if you see, there is another story. మరి 8వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే మరొక కథ. A woman who lost a small coin. She had 10 coins, but she lost one. మరి ఈ యొక్క స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయి. ఆ నాణ్యాల్లో ఒక నాణ్యాన్ని కోల్పోయింది. She lost one పోగొట్టుకుంది. coin. ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నది. The coin doesn't have any impact. It doesn't know that it's lost. It doesn't have any impact. మరి అది ఏ ఒక్క భారాన్ని కలిగించదు, కానీ ఒక నాణ్యాన్ని కోల్పోయింది అనమాట. But for women it is precious. కానీ ఆ యొక్క స్త్రీకి అది చాలా శ్రేష్టమైనది. For the owner it is precious. ఎవరికైతే అది చెంది ఉంటుందో ఆ వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనది. The coin doesn't have any effect for the coin. మరి ఆ యొక్క పోయిన ఆ యొక్క నాణ్యానికి ఏ విలువ ఆ నాణ్యానికి తెలియదు అనమాట. But for the owner it is precious. మరి అది ఎవరికైతే చెంది ఉన్నదో వారికి తెలుసు అనమాట దాని యొక్క విలువ. Oh, so woman is crying. మరి ఆ విలువను బట్టి ఈ యొక్క స్త్రీ ఏడుస్తూ ఉన్నది. Same like pencil story. మరి అదే ఆ పెన్సిల్ స్టోరీ లాగా. And what she does?
మరి దాని తర్వాత ఏం She చేస్తుంది? gets up. లేచి నిలబడి She lights the lamp. మరి దీపాన్ని వెలిగిస్తుంది అనమాట. And she takes the broom. మరి ఆ యొక్క చీపురు తీసుకుంటుంది And she అన్నమాట. started to clean the room. మరి చీపురు తీసుకొని ఇంకా రూమ్ అంతా క్లీన్ She చేయడం starts to స్టార్ట్. clean every nooks and corner, under the desk, under the chair, everywhere. మరి అన్ని చోట్ల మరి ఊడుస్తూ వెతుకుతూ ఉంటుంది అనమాట. And the Bible says that మరి బైబిల్ ఇలాగ సెలవిస్తున్నది. she earnestly searched for it. She earnestly searched for it. Diligently searched for it. That 8. మరి Verse 8. 15:8 జాగ్రత్తగా వెతకది. జాగ్రత్తగా వెదికాది. So she searched diligently. మరి జాగ్రత్తగా వెతికింది అనమాట. We have lost our prayer time sometimes. మరి అనేక మార్లు మన యొక్క ప్రార్థన We have సమయాన్ని lost our మనము relationship with God. దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నా. Are you diligently seeking for it? మరి మీరు జాగ్రత్తగా వెతుకుతున్నారా? Are you diligently want to have the previous relationship what you had with God? మరి దేవునితో ఆ సహవాసాన్ని మీరు జాగ్రత్తగా వెతుకుతున్నారా? Do you want to have the first love? Are you seeking it diligently? మరి ఆ యొక్క పూర్వకాలపు ప్రేమను ఆదియందు పొందుకున్న ఆ ప్రేమను పోగొట్టుకున్న ఆ ప్రేమను మరలా తిరిగి వెతుకుతున్నారా? This woman does. మరి ఈ యొక్క స్త్రీ ఆ కార్యాన్ని చేస్తుంది. She has 10. మరి తనకి 10 ఉన్నాయి. But even though that one is precious for her, కానీ ఆ ఒక్క నాణ్యము చాలా ప్రాముఖ్యమైనది. and she finds it. మరి దాని తర్వాత ఆ నాణ్యం కూడా దొరుకుతుంది. Diligently, if you seek, you will see my face, God says. మరి జాగ్రత్తగా మనము ఆయన్ని వెతికినప్పుడు మనం ఆయన్ని కనుగొంటాం. Yes or no? Amen. The Bible says. మరి బైబిల్ అలాగా మనకు Search for సెలవిస్తుంది. me. If you wait unto me, you will find me, and your face will become bright or lightened. Amen. మరి జాగ్రత్తగా మనము వెతికినప్పుడు ఎడతెగక మనము ఆయన సముఖంలో ఆయన్ని వెతికినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి వెలుగుగా And also he says that your face will not be ashamed. మరి మీ యొక్క ముఖాల్లో సిగ్గుపడమని When you ప్రభు search చెప్పాడు. diligently. మనము జాగ్రత్తగా ఆయన వెతికినప్పుడు మనల్ని సిగ్గుపడనివ్వని దేవుడు. Oh yes, this woman diligently searched. మరి ఈ యొక్క స్త్రీ చాలా జాగ్రత్తగా వెతికింది. And she found out. మరి తను కనుగొన్నది. The same. ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. And she gives chicken kebab and she's making merry and joy. మరి అక్కడ చాలా ఆహారం పంచుతూ మరి అక్కడ సంతోషిస్తూ ఉంటుంది. And God is comparing that this one precious sinner మరి ఈ యొక్క పాపి repented and comes back. మరి మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు The whole heaven and the angels rejoice. మరి పరలోకంలో ఉన్న దేవదూతలందరూ కూడా Who సంతోషించారు. again lost repentance. మరి పోగొట్టుకున్నది మారు మనసు పొందింది. So what does the first two parables says? మరి ఆ యొక్క మొదటి 2 ఉపమానాలు ఏం చెప్తున్నాయి? Many a times we are lost. అనేక మార్లు మనము తొలగిపోయిన వారంగా, Many a times we have been recovered, we come back. మనం అందరం కూడా మరలా తిరిగి వస్తూ ఉంటాం. But do we have the true repentance? కానీ మనకి పరిపూర్ణమైన మారు మనసు ఉన్నదా? Do we have that repentance where the heaven and the angels rejoice? మరి మనకి ఎలాంటి మారు మనసు ఉండాలంటే, When I studied nursing, నేను నర్సింగ్ చదివేటప్పుడు after all my graduation and I did my 2 years of experience in Bangalore. మరి నేను బెంగళూరులో చదువు ముగించి నేను అక్కడ 2 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పుడు I was planning to go abroad. నేను మరి బయట దేశానికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. Never in my life I planned to come to any Gulf countries at all. నేను గల్ఫ్ కంట్రీస్కి రావాలని నేను ఉద్దేశించలేదు. So I was planning we will go somewhere out European countries. మరి ఐరోపా దేశానికి ఏదో ఒక దేశానికి వెళ్ళిపోదామని నేను సిద్ధపడుతూ ఉన్నాను. So one fine day I got a mail ఒక రోజున ఒక మెయిల్ వచ్చిందనమాట. that I being selected for a London hospital. మరి లండన్ హాస్పిటల్కి నేను సెలెక్ట్ అయ్యానని ఒక మెయిల్ వచ్చింది. So I was happy నేను సంతోషించాను. because I did my college in a very good institute in Bangalore. మంచి కాలేజ్లో నా యొక్క నర్సింగ్ కూడా నేను ముగించాను. Oh, good that I got selected, I was thinking. నేను అనుకున్నాను నాకు ఉద్యోగం దొరికింది, చాలా సంతోషం అని. So I need to pay some amount.
అక్కడ ఆ యొక్క వారికి కొంత డబ్బు కట్టాలని వారు చెప్పారు. Because this is the fee for them to process. ఎందుకంటే అది ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పారు. We paid. మరి మేము ఆ యొక్క డబ్బును కూడా We paid little by little. మరి కొద్దిగా దాన్ని కట్టామన్నమాట. And it became 12 lakhs. మరి అది ఎంతవరకు అయిందంటే 12 లక్షల వరకు అయింది. We were not that we are very lower middle class, my family. మరి మా కుటుంబము లోవర్ మిడిల్ క్లాస్ లో ఉన్న ఒక కుటుంబం. So my mommy kept all her jewels, what she kept for my marriage, everything. So everything happened. Last amount of money also we put, and we are standing nil. We don't have any. మరి ఉన్న డబ్బులు నగలన్నీ మరి తాకట్టు పెట్టి ఆ డబ్బులు కూడా తీసి ఆ ఉద్యోగం కొరకు. Anyways, I'm going to have one good job in London. So it's good, nice, because I can take my family. So I was okay, happy and planned. మరి నేను కూడా కనుక్కున్నాను, సరే ఇంకా లండన్ లో జాబ్ వచ్చిందంటే మంచి జాబ్ వస్తుంది కదా, నేను దాని తర్వాత ఏదైతే తాకట్టు పెట్టానో అవన్నీ కూడా డబ్బు నేను మరలా రికవర్ చేయొచ్చు. And beside my hospital, I searched for Bible college also. మరి అక్కడ ఉన్న హాస్పిటల్ పక్కలో కూడా నేను ఒక బైబిల్ కాలేజ్ కూడా నేను వెతికాను. So Lord, I will work for you and I will also uplift my family. That was my thought. మరి నేను అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తాను, అదేలాగా నా కుటుంబానికి కూడా సహాయపడి ఉంటాను అని. So when we are thinking all these things, మరి ఎన్ని అనుకొని ఉద్దేశించినప్పుడు, so every time he will be asking for money, this money, the agent, that money, this money and that, he will be just going on asking. మరి ఆ వ్యక్తులు ఇంకా డబ్బు ఇవ్వాలి అని అడుగుతూ ఉండేవారు. So one fine day we got some doubt. మరి ఒక రోజున సందేహం కలిగింది. We went to embassy. మరి ఎంబసీకి వెళ్ళాము. And we asked whether like this recruitment is happening. మరి ఇలాగా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. British embassy. బ్రిటిష్ ఎంబసీ. And British embassy said there will be no recruitment and you will not pay any fees. How did you pay? This is not. మరి ఇలాగా రిక్రూట్మెంట్ జరగదు, ఇంత డబ్బులు కూడా ఎవరు అడగరు, ఎందుకు డబ్బు కట్టావని చెప్పారు. Then we understood it is a fake agency. మరి అది ఫేక్ అయిన ఒక ఏజెన్సీ. Then we understood that this mail was a phishing mail. మరి ఇది డబ్బులు దోచుకునే ఒక ఈమెయిల్ గా దాని తర్వాత మేము గ్రహించాం. And we lost till 12 lakhs. మరి అక్కడ ఒక 12 లక్షల వరకు కోల్పోయాం. ఎవరు? Who don't have anything. మరి ఎవరికైతే ఏది లేకుండా డబ్బులు లేని పరిస్థితి, మరి ఏ ఒక్క బ్యాక్గ్రౌండ్ లేని వారు. Certificates of study, certificate I had. మరి చదువుకున్న సర్టిఫికెట్స్ మాత్రం ఉన్నాయి. I lost my hope. నా యొక్క నమ్మకము నేను కోల్పోయాను. I lost my money, the last thing what I had. మరి నా దగ్గర ఉన్న ఆఖరి డబ్బును కూడా నేను కోల్పోయాను. I lost my trust in God. దేవునిలో ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా నేను కొద్దిగా hours when I heard this one. మరి ఆ కొన్ని గంటలకు నేను ఈ విషయాన్ని విన్నప్పుడు all were shattered in my house. మరి మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నిరాశకు గురి My mother was shattered, my dad and my brother, everybody was shattered. మరి నా తల్లిదండ్రులు, నా సహోదరులు అందరూ కూడా మరి ఆ యొక్క దారుణమైన పరిస్థితికి, దిగజారిన పరిస్థితికి వెళ్ళాం. I know the pain of loss. నాకు తెలుసు పోగొట్టుకున్న దాని యొక్క నొప్పి ఏంటనేది. I know when you lose, when you don't have anything, zero, and when you lose it, I know the pain. మరి మీరు ఏదైనా మీ జీవితంలో కూడా అదేలాగా మీరు పోగొట్టుకున్నట్లయితే మీకున్న అదే నొప్పి నేను అర్థం చేసుకోగలను. I know the loss of a loved one. My father expired 2 years ago. I know the pain of loss. మరి ఏదైతే పోగొట్టుకున్న 2 సంవత్సరాల క్రితం నా తండ్రిని నేను కోల్పోయాను, ఆ యొక్క కోల్పోయిన మా యొక్క తండ్రి యొక్క బాధను నేను గ్రహించగలను. So when I went into loss, నేను ఎప్పుడైతే ఆ యొక్క విషయాల్ని కోల్పోయానో, I asked God one thing. నేను ప్రభువుని చూసి ఒక మాట అడిగాను. I diligently seek your face. ప్రభా, నేను నిన్ను ఎప్పుడు వెతుకుతుండేదాన్ని. From the time I got to know you, ప్రభా, నేను ఎప్పుడైతే రక్షణ పొంది ఉన్నానో, I diligently work for you. I was doing a student ministry. I used to call all the students every night. We used to pray for 3-4 years when I was in hostel. మరి నేను హాస్టల్లో ఉండేటప్పుడు అందరికి అక్కడ మేము దేవుని యొక్క వాక్యాన్ని పంచేదాన్ని, అక్కడ ఒక ఆరాధన జరిపేదాన్ని. I don't mind anybody. I will share the gospel. నేను ఎవరిని గురించి పట్టించుకోను, నేను సువార్తను ప్రకటిస్తూనే ఉంటాను. Lord, you know that I was like this. ప్రభా, మీకు తెలుసు నేను ఇలా ఉన్నానని. And
you can leave my hand? ఎలాగ ప్రభువా నన్ను ఇలాగా లాస్ లోకి నన్ను దిగజారే పరిస్థితికి నన్ను How come మార్చావు? I become zero? మరి ఎలాగా నాకున్న ఆ కొద్ది డబ్బులను కూడా అంత పోగొట్టుకొని ఏమీ లేని దానిగా నన్ను ఇలాగా So నిలబడతాను. only this much, Lord? మరి ఇదేనా అని This is the నేను end, ప్రశ్నించాను. Lord? ఇదేనా This is the అంతము? end of my family and my hope. మరి నా నమ్మకానికి అంతం ఇదేనా అని నేను ప్రశ్నించాను. But కానీ I arose. నేను మరలా తిరిగి లేచాను. I got up. మరలా నేను లేచాను. I started to pray more. నేను ఇంకా ఎక్కువ ప్రార్థన I started to diligently seek Him more. నేను ఆయన జాగ్రత్తగా ఇంకా అధికముగా ఎతకడానికి I started to do ministry even stronger, telling this testimony to మరి everybody. ఈ యొక్క సాక్ష్యాన్ని కూడా ఇతరులకు చెప్తూ నేను ఇంకా దేవుని పరిచర్యను I used to warn everybody, be careful when you're receiving a mail, when you're replying a mail, be careful. I stood as a testimony and I was నేను preaching. అందరికి జాగ్రత్తగా ఉండండి, ఇలాగ ఏమైనా ఈమెయిల్స్ వచ్చినట్లయితే ఆ మెయిల్స్ కి రిప్లై అవ్వకండి అని జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేదాన్ని. And like this KOC interview came. మరి అదేలాగా ఈ యొక్క కేఓసి ఇంటర్వ్యూ కూడా I వచ్చింది. didn't turn up because it's Gulf country. నేను తిరిగి కూడా చూడలేదు, ఎందుకంటే ఇది గల్ఫ్ కంట్రీ. Okay, no problem, we'll be in India. మనం ఇండియాలోనే ఉన్నాంలే, ఎందుకు గల్ఫ్ కంట్రీకి My వచ్చాము. friends said KOC is a very good institute, you can try. మరి ఆ కేఓసి కూడా ఒక మంచి కంపెనీ, ఒకసారి ప్రయత్నించాను I went to చెప్పారు. Bombay and wrote my exams. మరి బాంబేకి వెళ్ళి ఎగ్జామ్స్ రాశాను. And I got selected. నేను అక్కడ సెలెక్ట్ I was చేయబడ్డాను. the first person to get selected. నేను ఫస్ట్ వ్యక్తిగా సెలెక్ట్ అయ్యాను. Because I got 60 out of 60. ఎందుకంటే 60 మార్క్స్ వచ్చాయి. Because I was teaching the students, so I know a little. ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు అంతా తెలుసు. And I signed the contract. మరి అక్కడ కాంట్రాక్ట్ ని సైన్ చేశాను. And my first salary, నాకు మొదటగా అక్కడికి వచ్చిన that's సాలరీ only the basic. అది బేసిక్ మాత్రమే. And then I converted to Indian money. మరి దాన్ని ఇండియన్ మనీకి కన్వర్ట్ చేసినప్పుడు Oh God, you are good. అప్పుడు నేను దేవునికి చెప్పాను, దేవా నువ్వు You చాలా are గొప్ప very దేవుడు. good. ప్రభా నువ్వు చాలా గొప్ప దేవుడు అని He చెప్పి. was very good to me. మరి ఆయన చాలా మంచి దేవుడుగా నాకు ఉన్నాడు. And I came to Kuwait. నేను కువైట్కి వచ్చినప్పుడు 12 lakhs I told I lost, right? మరి 12 లక్షలు కోల్పోయాను. Within 2.5 months I paid all the debts for మరి it. 2.5 నెలల్లో తీసుకున్న ఆ యొక్క తాకట్టు పెట్టిన డబ్బునంతా కూడా నేను ఇచ్చి He was very good to me. Amen. చాలా Hallelujah. మంచి దేవుడుగా He ఉన్నాడు. was very good. He is very good to me. ఆయన నాకు చాలా మంచి దేవుడై He ఉన్నాడు. has placed me in the best place ever. మరి ఆయన చాలా మంచి స్థలంలో నన్ను అమర్చి ఉన్నారు. I recovered. నేను ఏదైతే పోగొట్టుకున్నా నేను మరలా I పొందుకున్నాను. rejoiced. నేను సంతోషించాను. I rejoiced. నేను సంతోషించాను. And I recommitted myself. నేను మరలా నా యొక్క జీవితాన్ని మరలా నేను I సమర్పించుకున్నాను. will work for you more, Lord. ప్రభా నేను మీ కొరకు ఇంకా నేను పని చేస్తాను. Then I understood one thing. దాని తర్వాత నాకు ఒక్క విషయం మాత్రమే, KOC is my part-time job. కేఓసి అనేది ఒక పార్ట్ టైం జాబ్ లాగా. God has called me to do His ministry. ప్రభు నన్ను ఏర్పరిచి ఆయన సేవను చేయడానికి ఆయన This నన్ను is పిలిచాడు. His plan and calling unto me. ఇది ఆయన యొక్క ఉద్దేశము, ఆయన నా పట్ల ఉంచి ఉన్న ఆ యొక్క మంచి ఉద్దేశమై And ఉన్నది. this is the full-time ministry for me. మరి ఇది మరి సంపూర్ణ సేవగా ఉన్నది. Whatever you have lost in your life, ఏదైతే మీ బ్రతుకుల్లో మీ జీవితాల్లో కోల్పోయి have ఉన్నారో, you lost your peace? ఒకవేళ మీ సమాధానాన్ని కోల్పోయి ఉన్నారా, Have you lost your very intimate relative? ఒకవేళ మీకు సన్నిహితులైన వ్యక్తుల్ని మీరు కోల్పోయి ఉన్నారా, Have you lost the past love with God? మరి గతలో దేవునితో ఉన్న ప్రేమను ఒకవేళ కోల్పోయి ఉన్నారా, Have you lost your respect in your workplace? ఒకవేళ మీకు ఉద్యోగ స్థలంలో మీకు ఉన్న ఆ యొక్క ఘనతను మీరు కోల్పోయి ఉన్నారా, You're going to recover in God's name. మరి యేసయ్య నామములో మరలా మీరు తిరిగి You're going to పొందుకోబోతున్నారు. rejoice in God's name. మీరందరూ మరలా Give a సంతోషించబోతున్నారు. clap to Jesus Christ. హల్లెలూయా, అందరూ చప్పట్లు కొట్టి. You will recover. మీరు మరలా తిరిగి You పొందుకుంటారు. will rejoice in the name of God. మీరు యేసయ్య నామములో And సంతోషించబోతున్నారు. the last one, I will finish, very important one. మరి ఆఖరిగా ఒక విషయం We know చెప్తాను. all the story about this, the prodigal son. మరి ఈ తప్పిపోయిన కుమారుని గురించి అన్ని విషయాలు మనకు There was a తెలుసు. father, మరి అక్కడ ఒక తండ్రి ఉన్నాడు, 2 children, ఇద్దరు కుమారులు ఉన్నారు. and one son said, మరి ఒక కుమారుడు ఇలాగ చెప్పాడు, give all my properties. నాకు సంబంధించిన
నా యొక్క ఆస్తినంతా నాకు I will ఇచ్చేయండి. go away. నేను దూర దేశానికి I want వెళ్ళిపోతాను. to live my life. నా యొక్క జీవితాన్ని నేను కొనసాగించాలి అని This చెప్పాడు. son was rebellious. మరి తను వ్యతిరేకిగా ఉన్నాడు. He went out of the father's house. తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు. He went to the far country. దూర దేశానికి వెళ్ళాడు. He lived a very deliberate, very riches life. That means he was had a poor life. మరి చాలా దీనమైన పరిస్థితిలో అలాంటి జీవితాన్ని A జీవించాడు. sinful life. పాప జీవితాన్ని. Amen. Hallelujah. హల్లెలూయా. This prodigal son, మరి ఈ తప్పిపోయిన కుమారుడు when he went out of the father's house, మరి తండ్రి ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు, when you go out of the father's house, ఎప్పుడైతే తండ్రి ఇంటిని విడిచి వెళ్తారో, when you go out of his hand, out of the relationship, మరి ఎప్పుడైతే ఆయనతో సంబంధం లేకుండా మీరు దూరంగా you will have all these things which I am telling. మరి ఇవన్నీ కూడా మీ జీవితాల్లో కూడా You will be rebellious, talking against God. మరి దేవునికి వ్యతిరేకంగా మీరు You will మాట్లాడడానికి not ప్రారంభిస్తారు. spend time in God. దేవునితో సమయాన్ని గడపరు. You will never have a good relationship in the church. మరి సంఘంలో మంచి సహవాసం ఉంటుంది. You will be rebellious. మీరు వ్యతిరేకంగా మారుతారు. You will go out of the father మరి house. తండ్రి ఇంటిని విడిచి దూరంగా And you వెళ్ళిపోయేవారు. will go to the far country. దూర దేశానికి వెళ్తారు. And that country will be a Gentile country. అది అన్యుల దేశమై ఉంటుంది. He was a Jew. మరి తన యొక్క యూదుడై ఉన్నాడు. But he went out of far country, a Gentile country. మరి ఆ యొక్క దూరపు దేశానికి వెళ్ళాడు. He lived a sinful life. మరి పాపపు జీవితాన్ని When you go జీవించాడు. out of the father's house, మరి తండ్రి ఇంటిని విడిచి you దూరంగా will have a వెళ్ళినప్పుడు sinful life. మీకు పాపపు జీవితం ఉంటుంది. And the Bible says that he spent all. బైబిల్ ఇలాగ సెలవిస్తున్నది, తనకు చెందిన సమస్తాన్ని కోల్పోయాడు. He spent all his substance. మరి తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టాడు. What is all that you have spent in your life? మరి మీ జీవితంలో ఏది అంతా మీరు For one కోల్పోయారు. person you have spent all that you have in your life? ఒకవేళ ఒక వ్యక్తికి మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా ఏదైనా మీరు సమర్పించి ఉన్నారా? For that thing which I should get, I have spent everything, sister. మరి ఆ యొక్క విషయాన్ని నేను పొందుకోవాలని నేను అంతా కూడా ఖర్చు He పెట్టాను. spent all. మరి తనకున్నదంతా You ఖర్చు పెట్టాడు. spent all your time. మరి తనంతా కూడా సమయాన్ని You spent all your money. మరి నువ్వు నీ యొక్క సమయాన్ని అంతా ఖర్చు You పెట్టావు. spent all your health. నీ యొక్క ఆరోగ్యాన్ని అంతా ఖర్చు పెట్టావు. You spent everything. నువ్వు అన్ని కూడా పోగొట్టుకున్నావు. When you do all these things, మరి అన్ని కూడా నువ్వు you చేసినప్పుడు will go into famine. మరి మీకు కొరత. కొరత కలుగుతుంది. There will be famine. మరి మీకు కొరత కలుగుతుంది. There will be famine of God. మరి దేవుని యొక్క కొరత మనలో ఉంటుంది. There will be famine of God's word. మరి దేవుని యొక్క వాక్యము కొరతగా ఉంటుంది. There will be no intimacy between you and God. Famine. మరి దేవునికి మీకు ఉన్న ఆ సంబంధం లేకుండా ఉంటుంది అన్నమాట. అక్కడ కరువు కలుగుతుంది అన్నమాట. And what happened? He began to want. He wants something. He want to eat. మరి Because తనకి he lost ఏదో ఒక everything. అవసరత కావాలి, ఏదో ఒకటి కావాలి, తినడానికి కావాలి He అని. began to want. మరి తను వెతకడానికి ఏదో ఒక కార్యం కావాలని వెతుకుతూ ఉంటాడు. And he became the citizen of another country. Oh, that's not good. మరి వేరే యొక్క దేశానికి వారసుడుగా మారాడు. You are father's son. మరి మీరు దేవుని యొక్క బిడ్డలుగా You are in father's house. మీరు దేవుని యొక్క గృహములో ఉన్నారు. How can you become the citizen of a Gentile country? ఎలాగా మీరు వేరే దేశానికి పౌరులుగా మారగలరు? Why are you telling that was a Gentile country? ఎందుకు నేను అది అన్య దేశం అని చెప్పాను? Because there was pig feed. Pig feed. ఎందుకంటే అక్కడ పందులు మేపే ఆ యొక్క స్థలం అన్నది. There was swine feed. మరి అక్కడ పందుల్ని Jews will not have swine. మరి యూదులు ఈ యొక్క పందులకి యూదులకి సంబంధం లేదు. So that is the reason he went to the far country. అందుకే మరి దూర దేశానికి వెళ్ళాడు. Out of father's house. తండ్రి యొక్క ఇంటిని విడిచి దూరంగా వెళ్ళాడు. And he ate and filled his belly with the husk or with the pig food. మరి పంది పొట్టుతో తన
కడుపుని నింపుకున్నాడని He మనము went చదువుతాం. away. దేవుని విడిచి దూరంగా వెళ్ళాడు. Mournfully he went. మరి తనకు తానే వెళ్ళాడు. He doesn't want to come back. తాను మరలా తిరిగి రావాలని He doesn't want to come back. తాను మరలా తిరిగి రావాలని He went ఆశించలేదు. far from father. మరి తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. How far you are from father? మరి నువ్వు ఎంత దూరంగా ఉండవు తండ్రి. Oh no, I have one Christian certificate. నాకు ఒక క్రిస్టియన్ సర్టిఫికెట్ I've been baptized. నేను బాప్టిజం పొంది ఉన్నాను. I'm there Christian for long time. నేను క్రైస్తవుడుగా అనేక సంవత్సరాలుగా ఉన్నాను. No. Even if we are in the church, we are lost. ఒకవేళ మనము సంఘంలో ఉన్నప్పుడు కూడా మనము Even if we are doing God's work, we are lost మరి sometimes. మనము దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు కూడా మనము దేవుని మార్గాన్ని తప్పిపోయిన వారంగా Let us మనము realize మనము ఈ రోజున జాగ్రత్త పడాలి. that this son, the younger son, మరి ఈ యొక్క చిన్న కుమారుడు what he did, let us read. తను ఏం చేశాడు ఆఖరిగా చదువుదాం. మరియు Mm. ఆయన ఇట్లనెను, Mm. ఒక మనిషిని ఇద్దరు కుమారులుండరి. No. Can you read he arose? తను లేచి తండ్రి ఇంటికి అయితే వచ్చి- బుద్ధి వచ్చినప్పుడు ఆ, వాడు Hmm. ఆ తండ్రి యొద్ద ఆ. Mm. ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోవచ్చున్నాను. Mm. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసింది, పరలోకమునకు విరోధముగాను ఎదుట పాపము చేసింది, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారితో ఒకరిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. Amen. What he did? He arose. తను లేచాడు. He understood that his place is not this. మరి తను అర్థం చేసుకున్నాడు తన యొక్క స్థలం ఇది కాదని. He arose. మరి తను లేచాడు. He understood. మరి తను అర్థం చేసుకున్నాడు. This is not where I am supposed to be. మరి ఇది నా స్థలము కాదని I have my గ్రహించాడు. own house. నాకు నా యొక్క గృహం ఉన్నది. I have my father's house. నా తండ్రి ఇల్లు నాకు ఉన్నది. I am the seed. నేను మరి విత్తనమై ఉన్నాను. I am the generation forthcoming. నేను నా యొక్క కుటుంబానికి వారసత్వాన్ని తెచ్చేవాడుగా I ఉన్నాను. will get up. నేను లేస్తాను. Do you rise? మీరు ఈ రోజున లేస్తారా? Are you ready to arise and stand for God? మరి ఎక్కడైతే పడి ఉన్నారో ఆ స్థలం నుండి లేచి దేవుని కొరకు నిలబడతారా? We need to get up sometimes. మనము లేచి We need నిలవాలి. to take the decision to get up from the pig's feet. ఆ యొక్క పందును నివసించే ఆ స్థలం నుండి మనం లెగవాలి. Can everybody rise up our hands and say, మరి మనం అందరం కూడా Lord, I will get up, Lord. ప్రభువా నేను లేస్తాను. I will get up, Lord. నేను లేచి I ప్రభువా will get up from my past sins, Lord. ప్రభువా నా యొక్క పాత పాపము నుండి I will get up where I have fallen, Lord. ప్రభువా నేను ఎక్కడైతే పడి ఉన్నానో ఆ స్థలం నుండి I నేను will లేస్తాను ప్రభువా. arise, Lord. ప్రభువా నేను లేస్తాను I will ప్రభువా. arise and shine for you, ప్రభువా నేను Jesus. లేచి నీ కొరకు ప్రకాశిస్తాను తండ్రి. And the son was coming to the father's house. మరి ఈ యొక్క కుమారుడు తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. And what the father was doing, he was happy. మరి ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? The time he went, father is thinking of the son. మరి ఎప్పుడైతే వెళ్తున్నాడో అప్పుడు ఆ కుమారుడు కొరకు మరి Father is thinking ఆలోచిస్తున్నాడు. of his only son. He has two sons, but though the son who went away. మరి తప్పిపోయిన ఆ కుమారుని గురించిన ఆలోచనతో ఉన్నాడు అన్నమాట. Bible says that మరి బైబిల్ ఇలాగ సెలవిస్తున్నది, when at a great way off, మరి తను దూరములో వస్తున్నప్పుడు, when the son was coming very, very far, మరి చాలా దూరంగా వస్తున్నప్పుడు father is standing in the gate. మరి తండ్రి కూడా మరి ఆ గుమ్మం దగ్గర నిలుస్తూ చూస్తున్నాడు. Father is standing in the gate. మరి తండ్రి ఆ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. Every day father was thinking of the son. మరి ప్రతిరోజు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. Every day father was wanting, with this day my son will come out. మరి ప్రతిరోజు ఈ రోజున నా బిడ్డ నా దగ్గరికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. Way off, far off. మరి ఆ దూరముగా వస్తున్నప్పుడే Father is standing in the gate. మరి తన తండ్రి ఆ గుమ్మం దగ్గర నిలుస్తూ, Father does few things here. మరి తండ్రి కొన్ని కార్యాలు We need to చేస్తాడు. understand. మనము అర్థం చేసుకోవాలి. When it was a great way, father was standing in the gate. మరి దూరంగా ఉన్నప్పుడు తండ్రి అక్కడ నిలిచి He ఉన్నాడు. saw him. తనని చూశాడు. When you are lost, నువ్వు ఎప్పుడైతే దారి తప్పి ఉన్నావో, when you arise,
నువ్వు లేచినప్పుడు when you have a true repentance, నీ నీ యొక్క పరిపూర్ణమైన నిజమైన రక్షణ నీకు కలిగినట్లయితే Father will stand in the gate. మరి తండ్రి గుమ్మం దగ్గర నిలిచి Our ఉంటాడు. Father is standing for you in the gate. మరి మన తండ్రి నీ కొరకు గుమ్మం దగ్గర నిలిచి ఉంటాడు. Revelation says that I am there standing the gate knocking for you every మరి day. బైబిల్ ఇలాగ సెలవిస్తున్నది, నేను ప్రతిరోజు ఆ గుమ్మము దగ్గర వాకిల దగ్గర నిలిచి నీ యొక్క గుమ్మాన్ని కొడుతూ ఉన్నానని. Father saw him. మరి తండ్రి చూశాడు. Father saw him. తండ్రి చూశాడు. He's the Lord one who sees us. మరి ఆయన ఎవరంటే మనల్ని చూసే When దేవుడే you ఉన్నాడు. are alone crying, he sees you. మనము ఒంటరితనంలో మనం ఏడుస్తున్నట్లయితే ఆయన మనల్ని When somebody is చూసేవాడు. putting you into shame and nobody sees, he sees you. మరి ఎవరైనా మిమ్మల్ని సిగ్గుపరుస్తూ ఉంటే ఎవ్వరు చూడలేదు అన్నప్పుడు కూడా దేవుడు ఆ కార్యాన్ని When you are చూసేవాడు. fallen and you are in failure, he sees you. నువ్వు పడి అపజయాల్లో ఉన్నప్పుడు నిన్ను చూసే దేవుడు. And next thing is he has compassion. ఆయన కనికరం కలిగిన దేవుడు. He has compassion. ఆయన కనికరం కలిగిన దేవుడు. He has compassion. Jali gala దేవుడు. ఆయన జాలి కలిగిన దేవుడు. I mean, he had compassion on the son. ఆ యొక్క కుమారుని పైన జాలి కలిగిన దేవుడు. When you are all alone crying, he has compassion on you. మరి మీరు ఒంటరితనంలో ఏడుస్తున్నప్పుడు ఆయన నీ పైన When you జాలి have కలిగిన been దేవుడు. lost and fell into sin, he has compassion on you. నువ్వు దారి త్రోవ తొలగి నువ్వు పడినప్పుడు ఆయన నీ పైన జాలి పడే దేవుడు. Father ran with the compassion. మరి ఆ యొక్క జాలి కలిగిన తండ్రి ఎదుర్కొని వెళ్తున్నాడు. Father ran towards the son. పరిగెత్తాడు అని మనము చూస్తాం. Oh, when you fall, he's there running and holding you. మరి ఎప్పుడైతే పడి ఉంటావో అప్పుడు ఆయన నీ వైపు పరిగెడుతూ ఉంటాడు. When you are having trials, he's running for you. మరి నువ్వు శోధనలో ఉండేటప్పుడు ఆయన నీకు నేరుగా ఆయన పరిగెడుతూ ఉన్నాడు. He went and saw the son. మరి వెళ్ళి ఆ యొక్క కుమారుని చూశాడు. Long time he didn't see. మరి చాలా రోజుల క్రితం చూడలేదు. He went like a prince. మరి ఒక రాజుగా వెళ్ళాడు. When he is coming back, he is coming with all of dirt and very dirty. He is coming back. మరి రాజు కుమారుడుగా వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు చాలా అసహ్యమైన ఒక పరిస్థితితో వచ్చాడు అన్నమాట. Father fell in his neck, it seems. మరి తనని కౌగిలించుకున్నాడు. Father fell into his neck. మరి తనను కౌగిలించుకున్నాడు. I am there for you. నేను నీకున్నాను. Hey, you don't worry. Come. I am there for you. నేను నీ కొరకై ఉన్నాను, భయపడకము. I mean, whatever happens, I am there for you. ఏది జరిగినప్పుడు కూడా నేను You made wrong decision, I am there for you. నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావా, నేను నీ కొరకు. You had a bad past, I am there for you. మరి గతము చాలా బాధకరమైందని నేను నీకున్నాను. You are sinned, you are coming back, I am there for you. మరి పాపాన్ని చేసి వచ్చినావా, నేను నీ కొరకు ఉన్నాను. He kissed him. మరి తనను ముద్దు పెట్టాడు. He kissed him. తనని ముద్దు పెట్టాడు. And what he told to the relatives, come here, my son has come. మరి అందరికి చెప్పాడు, నా కుమారుడు మరలా వచ్చి ఉన్నాడు. Take this robe off, this doesn't belong to him. మరి ఈ యొక్క పాత వస్త్రాన్ని తీసివేయండి. Give him the prince robe. మరి తనకి ఒక నూతనమైన వస్త్రాన్ని ఇవ్వండి. Give him the robe of salvation. మరి ఆ యొక్క రక్షణ అనే ఆ యొక్క వస్త్రాన్ని ఇవ్వండి. Give him the robe of salvation. మరి రక్షణ అనే వస్త్రాన్ని Put it on him. మరి తన పైన ఇయ్యండి. Give him the ring which he lost. తనకి ఉంగరాన్ని ఇచ్చారు. A ring with signet. మరి ఆ యొక్క ఉంగరాన్ని ఇచ్చారు. He's my son. మరి తను నా కుమారుడు. Put his shoes on him. మరి తనకి చెప్పులు ఇవ్వమని చెప్పారు. Servants doesn't wear shoes those days. మరి ఉద్యోగం పని మనుషులు చెప్పులు వెయ్యరు. He said that no, give him shoes. He has the right to come inside. ఎందుకంటే తనకి ఇవ్వండి, తనకి అన్ని అర్హతలు ఉన్నాయి తండ్రి ఇంట్లోకి He is రావడానికి. no more servant. He has sonship. మరి ఆయన ఒక పని మనిషి కాదు, తను నా కుమారుడు. Oh, do biryani. మరి మంచి అక్కడ విందును Oh, ఏర్పరచాడు. fatted cow. మరి విందును ఏర్పరచాడు. Fatted cow. మరి మంచి విందును A ఏర్పరచాడు. wonderful dum biryani, Hyderabadi. మరి మంచి ఆ యొక్క Chicken ఆహారం kebab with sweet, everything, mitta. మరి అన్ని కూడా ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. He put on the salvation robe. మరి ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించాడు. Salvation didn't come because son worked. మరి మనకి రక్షణ ఎలాగొచ్చిందంటే కుమారుడు మన కొరకు ఆయన. No, salvation didn't come because this son did some work. He paid for father.
salvation didn't come for the work which we do. మరి రక్షణ మనము చేసే ఏదో ఒక కార్యాల వలన రాదు. Salvation cannot be paid. మరి రక్షణ అనేది డబ్బిచ్చి మనము లేకపోతే ఏదో ఒక వస్తువు ఇచ్చి మనం Salvation is gained because of grace. మనము ఎలాగ పొందుకున్నామంటే అది కృప వలన మాత్రమే మనం పొందుకున్నాం. Salvation is gained because of the mercy what God has on you. ఎందుకంటే దేవుడు చూపించిన దయను బట్టి మనము ఆ యొక్క రక్షణ పొందుకున్నాం. Can everybody rise up to your feet? మరి అందరం లేచి నిలబడదాం. Heavenly Father, పరలోకపు తండ్రి, everybody raising our hands towards heaven. మరి అందరూ కూడా చేతులు పైకెత్తి. Heavenly Father, పరలోకపు తండ్రి, oh, my salvation didn't come because of my work. ప్రభువా, నా రక్షణ నేను చేసిన ఏదో కార్యం వలన నాకు రాలేదు. My salvation didn't come because I was from long time Christian. నేను అనేక సంవత్సరాలుగా క్రైస్తవుని కాబట్టి నాకు రక్షణ రాలేదు. Oh, this salvation, ఈ యొక్క రక్షణ, this peace, ఈ యొక్క సమాధానము, this sonship what I have, మరి ఈ యొక్క కుమారుడని పెంచుకునే ఆ యొక్క శుభవార్త, this is because of your grace. ఇది కేవలం నీ కృపను Open బట్టి. your mouths and say, అందరూ నోరు తెరిచి, నీ కృప వలనే, నీ కృప వలనే, నీ కృప వలనే, నీ కృప వలనే, ఓ రక్షణ భాగ్యం, రక్షణ భాగ్యం, నీ కృప వలనే అయ్యా, నీ కృప వలనే, నీ దయ వలనే అయ్యా. నీ దయ వలనే. It's all because of you, Jesus. అన్ని కారణభూతుడు నీవేనంట. I will come back, Lord. నేను మరలా తిరిగి I వస్తున్నాను. will come back, Lord. మరలా తిరిగి వస్తున్నాను. I will come back, Jesus. నేను మరలా తిరిగి వస్తున్నాను. I will come back to you, Lord. నేను మరలా తిరిగి నీ దగ్గరికి వస్తున్నాను. I will arise. నేను మరలా లేచి నిలబడతాను. I will come back to you, Lord. నేను మరలా తిరిగి వస్తున్నాను తండ్రి. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. అందరూ చెప్తారా? శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. మరొకసారి, శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నన్ను వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభమిచ్చావు, నీ భుజముపై నన్ను మోసావు. నన్ను నీవు వరుక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. ధృవీకరించక, నన్ను త్రోసివేయక, సంఘాలు దాటి నన్ను చేరుకున్నావు. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దీనిని మరువకుము. ఆమేన్. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీతో సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సమాధానం.